మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. నాకు చదువుకోమని నాకు ఇంట్రెస్ట్ లేక నేను వాళ్ళ సామాన్లు వీళ్ళ సామాన్లు మోసుకొచ్చి అన్నయ్యకి నేను ప్రాణం ఇస్తే మా అన్నయ్య నాకు ప్రాణం ఇస్తాడు. ఒకరోజు మాట్లాడకపోయినా ఉండలేము మేము. తినరు చూస్తారు అప్పటి నుంచి. ఇప్పుడు ఈ రెండు మీ చరిత్రలో తెలుసా? నువ్వు పడలే కదా. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్లోడు. ఈరోజు వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఇక మన అందరు ఇక మేము పుట్టిన తర్వాత ఎట్లుంది, మమ్మీ వాళ్ళ లైఫ్ ఎట్లుంది అది మొత్తం తెలుసుకుందాం. హలో, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తినరు చూస్తారు అప్పటి నుంచి. తిన్నాక మాట్లాడు. ఎక్కడైతే తిన మామూలైతే తిండి కాడైతే ఫస్ట్ ఉంటారు. తిన్నాకనే కదా ఏదైనా చేసేది. తినకపోతే ఎనర్జీ రాదు కదా. ఒకప్పుడు ఈ రెండు మీ చరిత్రలో తెలుసా? నా పెళ్ళైన కొత్త దారికి అయిపోయింది. అది ఇంకెంతసేపు తింటారు. చలో ఇక స్టార్ట్ అయితే చేద్దాం. చెప్పమా మీది ఎవరు? లింగంపల్లి పుట్టింది. గట్టి చెప్పు, ఇంపియదాడా. లింగంపల్లి. ఇది బొమ్మట్పల్లి. బొమ్మట్పల్లి. ఇక మేమైతే తెలుసుగా ఇలా ఇలా కొడుకులం. తర్వాత మ్యాటర్ ఫస్ట్ ఎత్తికది. చెప్పమా నీ లైఫ్ స్టైల్ చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మా అన్నయ్య మా అమ్మ చాలా కష్టాలు. గట్టి మాట్లాడు. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. మా అన్న 10th క్లాస్ లా. ఇంకా మా అమ్మ మా అన్నయ్య చాలా కష్టపడ్డారు, మాకు నడిపిరు. పెళ్లి స్కూల్ ఎందుకు ఆపేసిన? నాకు చదువుకోమని నాకు ఇంట్రెస్ట్ లేక నేను వాళ్ళ సామాన్లు వీళ్ళ సామాన్లు మోసుకొచ్చి పోతుంటే బస్సులో వాళ్ళ పేలల సంచి తెస్తే కొబ్బరికాయలు తెస్తే తెస్తుంటే తర్వాత అర్థమైంది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎందుకు చదువుకోలేనా అని. అర్థమైన లాభం లేదు. అందుకనే గాయస్ మన పేరెంట్స్ కూడా మనకి చదువుకోమని చెప్తారు. సో అందరు అందుకే కదా మీకు చదువుకోండి అని చెప్పేది, మొత్తుకునేది. ఇంకేం అందుకే. తర్వాత ఇక నీ చిన్నప్పుడు జరిగిన ఫన్నీ మూమెంట్స్ ఏమన్నా? చిన్నప్పుడే ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒకరి ఇంట్లో ఒకరు గిన్నెలు కడుక్కోవడం, నీళ్ళు మోయడం. నీళ్ళకైతే ఫస్ట్ ఉంటుంది వెళ్ళడానికి. ఆ 2-3 గింజలు పట్టడం. కానీ ఒక మధ్యాహ్నం దాకా నీళ్ళకి వెళ్ళాడుతుంటే ఇప్పుడు నల్లలు లేవు. అబ్బా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నట్టు నీళ్ళకి మాత్రం వెళ్ళాడుతుంటే. మళ్ళీ తర్వాత మేము ఒకళ్ళ గిన్నెలు ఒకరు తిన్నట్లు ఫ్రెండ్స్. ఇప్పటి ఫ్రెండ్స్ అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తింటారు, అప్పుడే గుద్దుమని మాట్లాడారు. ప్రాణం ఇచ్చేటట్లు ఫ్రెండ్స్ నాది. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఇప్పుడు కూడా కలుసుకుంటారు. ఇంకా మా అన్నయ్యకి నేను ప్రాణం ఇస్తే మా అన్నయ్య నాకు ప్రాణం ఇస్తాడు. ఒకరోజు మాట్లాడకపోయినా ఉండలేము మేము. మా అన్నయ్యకి మా నాన్న చనిపోగానే ఇంకా పెళ్లి చేయవా ఇరన్నా, పెళ్లి చేయవా మీ చెల్లెలకి పెళ్లి చేయవా అనేసరికి ఇంకా ఈ సంబంధం తీసుకొచ్చిరు. ఇంకోటి మీ అన్నతో ఏదో చెట్టు మీదకి వెళ్ళాలి చెప్పు. చెట్టు మీద ఎక్కి ఏదో బస్సు ట్రైన్ నడిపింది మా అన్నయ్య. అప్పుడు కింద పడిన పనులన్నీ పోయినాయి. అప్పుడు మా నాన్న మా అమ్మకు బాగా కొట్టిండు. పిల్లల్ని ఎందుకు అట్లా ఇచ్చిపెట్టినావు, నీ వల్ల మా అన్న బిడ్డకు అట్లా జరిగిందని మా అమ్మకు బాగా కొట్టిండు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఏదో ఇచ్చిండు. అప్పటికి పండ్లు కానీ ఇప్పుడు మాత్రం లూజ్ అయిపోయినాయి. అప్పుడు పడ్డ దెబ్బలే. పండ్లు అయితే ఇది కాలేదు కానీ ఇప్పుడు ఏం తిరిగి కూడా రాకుండా అయిపోయిన పరిస్థితి అట్లా అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు మా అక్కకి పెళ్లి రేపే. ఆ అక్క గాజులు కూడా వలిగిపోయినాయి చెట్టు మీదకి వెళ్ళబడి. తెల్లారితేనే పెళ్లి. ఆ రోజు పిల్లగాడు వస్తాడు చిన్న
చిన్న ఏజ్ అంటే మా అక్క చిన్న ఏజ్, మేము చిన్నగా ఉన్నాం. తెలియక మా అన్నయ్య ఇరిగిపోతుంది అనుకున్నాడా కానీ ఆ డ్రూ అని బండ మీద పడ్డాము. మొత్తం డ్రూ అని బండ మీద పడ్డాము. మొత్తం మీద పళ్ళే తిరిగిపోయినాయి. మా అక్కయ్య గాజులు అన్ని వలిగిపోయినాయి. తర్వాత అట్లా అట్లా మంచిగానే అప్పుడు మూమెంట్ ఎంత ఇబ్బంది ఉన్నా అదే మంచిది. ఇప్పుడు చాలా ఘోరం. ఎన్ని డబ్బులు ఉన్నా ఏమున్నా వేస్ట్. ఇప్పుడు ఈ లైఫ్లే వేస్ట్. నీది ఓల్డెన్ కల్చర్ కదా, నువ్వు 90s లో పుట్టినావు కదా. అప్పటికి ఇప్పుడుకున్న డిఫరెన్స్ ఏం చూస్తున్నావు? డిఫరెంట్ అంటే అప్పుడే మంచిది. ప్రేమలు ఎంత లేకున్నా సరే ఇట్లా ఈ పొల్యూషన్ గానీ, పొగలు గానీ, నాయిస్ ఇవన్నీ అట్లా ఎట్లా ప్రాణం ఇచ్చేటట్లు ఉంటుంది. ఇప్పుడు డబ్బు వల్ల నువ్వెంత నేనెంత అనుకుంటున్నారు కానీ అప్పుడు అట్లా కాదు. ఏ ముఖ్యమంత్రులు అందరు కలిసి తినడు, లేకున్నా కూడా తిన్నట్లు సంతోషంగా ఉండి అందరు మాట్లాడుకున్నాడు. అప్పటిది వేరు, చెప్పలేము ఇంకా మాటల్లో. అప్పటి ఆనందమే వేరు. అప్పుడు ఏం లేకపోవచ్చు, అప్పటి ఆనందమే వేరు. ఇప్పుడు ఎన్ని కోట్లున్నా వేస్టే. ఇప్పుడు నీ చెప్పు డాడీ, పెళ్లి కాకముందు ఎట్లున్నావు? పెళ్లి కాకముందు అంటే పెళ్లి ఎట్లా సంబంధం, ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? ఫస్ట్ మీ అమ్మ పేరు ఎట్లా? మా నాన్న పేరు సంగప్ప, మా అమ్మ పేరు సంగమ్మ. నువ్వు పుట్టినప్పుడు ఉండేనా? నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. పుట్టినాక వద్దు వద్దు అంటే ఏదో నా కొడుకుకు తాగడానికి పాలు వీళ్ళు అని చెప్పేసి ఏదో వద్దనంగా ఏదో అడవ కష్టంకి పోతుండే. అప్పుడు బీద పరిస్థితి ఉండే, అప్పుడు తినడానికి ఏం లేకుండే. బతికించుకుంటా అని పోయినా అంత కష్టం చేసి వచ్చినా పెడతాం. అయిపోయింది. మా అమ్మ నేను చిన్న ఉన్నప్పుడే వద్దనంగా పోయింది, ఆమె చనిపోయింది. అంత అట్లా నన్ను ఆగమైపోయింది బతుకంత. కంగారే పడకురా అందరి కథ ఇంతేరా. దాని తర్వాత స్కూల్ కొమ్మంటే చెట్ల కింద ఈ జేబులో ఒక బీడి కట్ట, జేబులో ఒక లవంగం ప్యాకెట్. నీ అల్లటే వాడికి వచ్చింది. చింత చెట్టు ఉండే మధ్యలోకి వెళ్ళి అప్పుడు పోతుంటుంది. మా బ్యాచ్ వేరే ఉండే, 3-4 పోతుంటే టిఫిన్ ఇస్తుంటే తింటుంటే. అప్పుడు బీద పరిస్థితి అంటే ఒక రాయానికి ఒక పెన్ను ఇట్లా లేకుండా ఆ తెలివి ఇప్పుడు ఉంది, అప్పట్లో లేదు. అప్పుడు 4వ తరగతి చదివిన అంతే, ఇప్పుడు 10వ తరగతి చదివిన అంతే. కానీ ఆ మైండ్ ఇప్పుడు ఉపయోగిస్తున్నా. అప్పుడు ఆ 300లలోనే, ఆ ఫైనాన్స్లో ఆ 300లలోనే మేము మమ్మీని దొరికొసుకుంటుంటే కొన్ని ఉదాహరణ ఖర్చులకు ఇట్లా ఆ 300లే బరకత్ అయినాయి. అప్పుడు ఆ పరిస్థితి. ఇక తాత కూడా అన్నప్పుడే అనుకున్నాను. తర్వాత నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మీ డాడీ ఉంటే మంచిగా ఉంటుండే? ఎప్పుడైనా అప్పుడు నా పెళ్ళైనాక ఇక్కడ వీళ్ళ నాకు ఇచ్చారు. చాలా పరిస్థితి ఘోరం, చాలా పరిస్థితి ఘోరం. డాడీ అంటే మా డాడీని తలుచుకొని తెలియదు నాకు ఏడుస్తుండే చాలా రోజులు. నాకు నిద్ర రాకు, నేను కూడా ఏడుస్తుంటే మా అమ్మతో పాటు. మా అమ్మ నేను నిద్రపోయిన అనుకొని ఏడుస్తుండే. ఇంకా తర్వాత నాకు మా అమ్మ నేనే కదా. మా అన్నయ్య అయితే పాపం ఏదో అడవ కష్టం చేయడానికి మా నాన్న చెప్పినాం బయట హైదరాబాద్ అక్కడే. మా అమ్మ ఏడుస్తున్నా నేను వండుకున్నాను అనుకోని, నేను కూడా లేచి ఇద్దరం ఏడుస్తుంటే ఏడ్చి మళ్ళీ అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది కదా, మా అమ్మ నన్ను వండబెట్టి అది వండుకుంటుండే. తెల్లారుతుండే ఆ కసులు గీసుకున్నప్పుడు చాలా రోజులు ఏడిచింది. మా నాన్న ఉంటే పరిస్థితి అదొక రకం ఉండే కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా మాకు తిందామంటే లేదు. మా అన్నయ్య చదువు ఆపేసిండు. చాలా ఘోరం అది, చెప్పలేము మాటలు. చాలా ఘోరం అంటే అంత ఘోరం పరిస్థితులు అట్లా. అప్పటికనే అప్పటిదే నయం, చాలా నయం అప్పటిది. ప్రేమలు, అనుబంధాలు, ఇవి అక్క చెల్లి. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి, డబ్బులు చూస్తున్నారు కానీ ఈ బంధాలు ఇవి చూస్తలేరు. అయితే ఇది గైస్ మా మమ్మీ వాళ్ళకి పెళ్లి కాకముందు ఇట్లున్నది. అయితే మమ్మీ వాళ్ళ పెళ్ళి వచ్చేసి June 10th, 1997 అయిందనమాట. అంటే ఇప్పటికి వచ్చేసి 28 years ఆల్మోస్ట్. సో ఇప్పుడు అడుగుదాం పెళ్ళి అయిన తర్వాత ఎట్లుంది అడుగుదాం. ఇప్పుడు ఉంటుంది అసలు అసలు ఎట్లయింది మీకు పెళ్లి సంబంధం? ఎట్లయిందంటే ఇంకా అప్పుడు మా అన్నయ్యకి అందరూ నేను మెచ్యూర్ కాగానే అప్పుడు 10-11 సంవత్సరాలలోనే మెచ్యూర్ అయిపోయినా నేను. అప్పుడు ఇంకా మాకు నాన్నలేడు కాబట్టి అందరు చిన్న చూపు లాగా అనమాట.
ఈరన్న మీ చెల్లెలు పెళ్లి చేయవా అనుడుకు ఏదో సంబంధాలు పెద్ద మనుషులు ఊర్లో అప్పట్లోనే 10 రూపాయలు ఇవ్వాలి. అందరు పెద్ద మనుషులు చూసిరు, మంచిగానే చూసిరు, చెడిపోవాలని ఎవరు చేయరు. అప్పుడు ఇంకా ఈ సంబంధం బొడపల్లికలేవో తీసుకొచ్చిర్రు, మాకు తీసుకొస్తే ఆ 12,000 జీతము, జీప్ ఉంది, అది ఉంది అన్నారు. తర్వాత తెలిసింది నా పెళ్ళైనా. ఒకసారి వచ్చిర్రు, మా అమ్మ ఏమన్నదంటే తులం బంగారం మీద పెడితే నేను పెళ్లి చేసిస్తా అని మా అమ్మ చెప్పింది. చెప్తే వీళ్ళు ఫస్ట్ వద్దని పోయారు. వద్దని పోతే తర్వాత అదే మా అమ్మగారేమో ఇంకా కట్నం ఇవ్వకుండా పర్వాలేదు, పిల్ల బాగుంది, ఎట్లాగైనా వీడు ఎడ్డోడు నుండి చెయ్యాలని మళ్ళీ వచ్చి సంబంధం ఖాయం చేస్తారు. అంటే అదే కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్ల బాగుంది అని చేసిన తర్వాత తెలిసింది డాడీ 300 జీతం పైన అసలు 300 జీతం పైన అసలు. అప్పుడు మాకు పెళ్ళైన కొత్తలు కొన్ని రోజులు హైదరాబాద్ పోయినాం, మళ్ళీ వచ్చినాం. తర్వాత అన్నయ్య పుట్టిండు. అన్నయ్య పుట్టినాక 300 అందులోనే సామాన్ వస్తుండే, నెలంతా ఖర్చులు అవుతుండే. 300 ఎప్పుడు వీడు పుట్టింది 1999, అప్పుడే 300 అవన్నీ 300 చెప్పారు నాకు. ఇట్లా 12,000 జీతము, అది కానీ డాడీకి అంత జీతం లేదు. పెళ్లి చేయాలని 100 అబద్ధాలు ఆడతారు, 100 అబద్ధాలు ఆడతారు. నా ఉన్నోళ్ళు కూడా ఆడతారు, మనకే కాదు. 100 అబద్ధాలని పెళ్లి చేస్తారంట. అట్లా అయిపోయింది. అది ఏదో అప్పుడు బాగానే ఉండే, డాడీ ప్రేమ బాగా చూసుకుంటుండే, మంచిగా చేసిన. డాడీ చేయడం వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా చూసుకుంటుండే డాడీ. ఇప్పుడు కూడా నమ్మడు, అప్పుడు కూడా నమ్మలేడు నాకు. అప్పుడు ఏం లేదు, అందరూ ఫోన్లు అవి ఇస్తుండ్రి. డాడీ పెళ్లి చేసుకుని వచ్చినాక హనుమండ గుడి మీద కూర్చున్నాం, సోప్ ప్యాకెట్ ఇచ్చిండు బుక్ అని. అప్పుడు అదే గొప్ప అనుకోవాలి. ప్రేమ అనమాట, సోప్ ప్యాకెట్ ఇచ్చిండు. వాళ్ళు కూడా ఇంకా వస్తాం కదా, మా అమ్మతో పెళ్లి అయింది మాది. వీడికి వచ్చినాక హనుమండ గుడి మీద మొక్కని తీసుకెళ్తారు కదా, అప్పుడు సోప్ ప్యాకెట్ ఇచ్చిండు బుక్ మాని. నా వెంబడి మా అక్క వచ్చింది, సిద్ధకు వచ్చింది. ఇక సోప్ ప్యాకెట్ ఇంటికి వచ్చినాం, భోజనాలు చేసినాం. అప్పుడు తర్వాత తెలిసింది డాడీకి 300 జీతము. అందులోనే అప్పుడు వెళ్ళిపోతుండే. మా మామగారు చాలా మంచోడు ఉండే. 300 నెలకు కిరాణా పాలన్నీ. తర్వాత అన్నయ్య పుట్టిండు. అన్నయ్య పుట్టినాక చాలా ఘోరం అయిపోయింది పరిస్థితి. ఖర్చులు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు. 300 ఆ డాడీకి జాబ్ పోయింది, ఆ 300 జాబ్ కూడా పైన తీసేసేసారు. మన గాచారానికి అప్పుడు అన్నయ్య చిన్న ఉండే, మన జీవన్ లాగా బుడ్డిలాగా. చాలా గాచారం అంటే పరిస్థితి అట్లుండే. బజ్జీల బండి పెట్టి మన గాచారానికి ఏమో నడవలేదు. తర్వాత హైదరాబాద్ వచ్చినాము. హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ రాలేదు. తర్వాత ఉన్నాం, చూసినాం కొన్ని రోజులు ఆడిని. చాలా ఘోరం అంటే ఘోరం, తిందామనే లేని పరిస్థితి. అప్పుడు తిందామంటే లేని పరిస్థితి. అప్పుడు తర్వాత తొలి ఏకాదశి రోజు మేము పొద్దున్నే వచ్చేసినాం. అప్పుడు మిర్చి బండి కోసం ఒక దగ్గర సురేష్ శెట్టి అని ఉంటాడు, వాళ్ళ దగ్గర కిరాణా షాప్ ఎన్నో 60 ఇవ్వాలి. కానీ అవుటికే మేము ఊళ్ళకి దొంగతనాన్ని పోతుంటే చూస్తాడేమో, అవి ఇవ్వాలి, ఎట్లా డబ్బులు లేవు. అప్పుడు సురేష్ శెట్టికి అప్పుడు ఎన్నో ఇవ్వాలి మనం, 200 300. ఆవిటికి ఒక మస్తు అక్కడ ఆయన ఎక్కడ చూస్తాడని సాటికెళ్ళి ఇట్లా భయపడుకుంటా. చాలా ఘోరం అప్పటి, చాలా అంటే చాలా ఘోరం. ఒక్కోసారి అప్పుడైతే నయం అనిపిస్తుంది, అప్పుడు ఇంత కష్టపడ్డాం కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత సుఖం ఉన్నా కానీ అప్పుడైతే గుర్తుకొస్తే బాధ వేస్తుంది. అప్పుడు తిందామంటే లేని పరిస్థితి. తర్వాత చాలా కష్టపడ్డాం. అప్పుడు మా అన్నయ్య రమ్మంటే వచ్చినాం, ఇక్కడ గోగులాట్లో ఏదో ఉన్నాం. తర్వాత అప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య వల్లనే మనం సెట్ అయినాం అనుకోవాలి. ఇంకా వాళ్ళ తర్వాత మా మేనల్లుడు పుట్టాక వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. మా అమ్మకు అక్కడ చూసుకోవడం అవ్వట్లేదు. తర్వాత అప్పుడు నువ్వు పుట్టిన నుంచే డాడీ కూడా కొంచెం పని మంచిగా చేసిండు, కలిసి వచ్చింది. నువ్వు పుట్టిన నుంచే మాకు కొంచెం ఇది కలిసి వచ్చింది అనమాట. పెద్ద కోట్లని కాదు కానీ తిందామన్నా కొంచెం ఏదానికి డబ్బా అనేది కలిసి వచ్చింది. అందుకే నువ్వు అంటే ప్రేమ, అంటే వాడంటే ప్రేమనే లేదని కాదు. కానీ నువ్వు ఎందుకో నీకు తిట్టినా మళ్ళీ నాకు ఏదో ఒకటి తప్పదు, ఏదన్నా దెబ్బనన్నా తాకుతుంది. అదేందో మరి, అది నా భ్రమనో ఏందో నాకు అర్థం కాదు. తిట్టుడు తిడతా, కానీ ఆ రోజు ఖచ్చితంగా నాకు ఆఫీస్లో నన్ను ఎవరైనా మామూలుగా ఆఫీస్లో అయితే అనరు, ఏదైనా తాకించుకుంటా నేనే ఏదన్నా గుద్దుకుంటా. ఎందుకో డాడీకి నాకన్నా గొడవ అవుతుంది. నాకు బాగా అనుకూలం నువ్వు, ఎందుకంటే నువ్వు పుట్టి నుంచి నా కలిసి వచ్చింది కదా అని మురుస్తా. మళ్ళీ నీకేదైనా తిడతా గబుక్కున కోపంలా.
తిట్టితే మళ్ళీ అది నాకు ఏదో అవుతుంది, అప్పుడు మళ్ళీ ఎందుకు తిట్టినా నేనే బాధపడతా. అది పరిస్థితి. చిన్నప్పుడు నువ్వు కళ్ళలో జెండు బాంబు పెట్టినావు, ఎన్ని పెట్టినా నేను అయితే జెండు బాంబు అంటే మీ మంచి కోసమే పెట్టా కదా, మీ మంచి కోసమే కదా నేను పెట్టింది. పొట్టి శాతాలు అవి కారం అయితే ఎట్లా పెట్టినావు అసలు నిజంగా. అప్పుడు అన్నయ్య తలుపుది తొర్రుండే, అది జొరి వెళ్తుండే వాళ్ళకెళ్ళి, తొర్రుండే అది జొరి వెళ్తుండే వాళ్ళకెళ్ళి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామెడీ, నాకు అప్పుడు బిందిరి కింద కుడుతుందా, నాకు అప్పుడు బిందిరి కింద కుడుతుందా. చేసుకోవాలి, మీరు పొట్టి శాతాలు కోపం వస్తుంది కదా మరి. ఈ దీపం నెత్తి మీద వేసుకున్నాడు, దీపం నెత్తి మీద వేసుకున్నాడు. చిన్న పిల్లలు లేరు కొన్ని శాతం చేస్తారు కానీ చేస్తే అట్లా భయపడతారేమో, ఇంకోసారి జాగ్రత్తగా ఉంటారని చేస్తాం కానీ పిల్లలకు బాధ పెట్టాలని ఏ కన్న తల్లికి ఉండదు. అప్పుడైతే నేను పుట్టినప్పుడు అయితే చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఒక ఇంట్లో కట్టేసి పోతుండే ఏడెళ్ళాడుతాను అని చెప్పి, ఇప్పుడు అట్లా అయిన తర్వాత అట్లా అయ్యేది. ఇక ఇంకా ఇంకేముంది, ఇప్పుడు అయిపోయి మీరు పెద్దగా అయిన కొద్దీ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. అన్న అయితే సెట్ అవ్వట్లేదు, 20 సంవత్సరాలు మెల్ల అవుతుంది, సెట్ అయ్యట్లేదు, సెట్ కావట్లేదు. నువ్వు చదువుకుంటున్నావు, టెన్షన్ పడతావు, ఒక్కోసారి నేను బాధ వేస్తుంది. ఇంకా వీడు ఎందుకు చదువుకుంటా టెన్షన్ పడతాడు, ఎప్పుడు నా పెద్ద కొడుకు ఎప్పుడు సెట్ అవుతాడు, టెన్షన్లు ఉంటాయి మామూలుగా పోతాయి. మీరు సెట్ అయ్యి పోనే పోది పోనే పోది. దీపం నెత్తి మీద వేసుకున్నాడు, నెట్కిలాన్ని కాలుకున్నాయి. కానీ డాడీ అయితే మనకు చిన్న ఉన్నప్పుడు అయితే మంచిగా టక్కు గిక్కు వేసి నూనె పెట్టి ఎక్కువ చేసింది డాడీ. మీకు డాడీ 4 గంటలకు పనికి వెళ్తుంటే డాడీ మీకు స్నానాలు చేయించు, ఆయన లేకపోతే నేను ఎప్పుడు కూడా నేను పని చేయలేను. ఆయన సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పటి కూడా పని చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆయన సపోర్ట్ ఉంటేనే నేను ఇంకుంటాను, ఆయన లేని నాకు జీవితమే లేదు. కానీ అప్పటి ప్రేమలో మాత్రం ఇప్పుడు ఇంత ఈగ కాలంతో కూడా లేదు. అన్న చెల్లి ఇవన్నీ డబ్బు ఫోన్ల పిచ్చి, డబ్బు ఫోన్ల పిచ్చి, ఫోన్ల చూసుడు ఇది ఇంట్లోనే. కానీ మా అమ్మకి ఏమన్నా అయిందేమో, అన్నది ఎందుకు అన్నదో పట్టించుకుంటే అసలు లేనే లేదు ఇప్పుడు పిల్లలు. ఎప్పుడైనా బాధపడ్డా మా ఇద్దరు గురించి, అంటే చాలా గురించి కానీ ఇప్పటి కూడా అన్న గురించి 24 గంటలు నేను మీద కొనగా 24 గంటలు బాధపడుతూనే ఉంటా. అంటే నా దాంట్లో ఎట్లా పడ్డావు అని. నీ దాంట్లో ఎట్లా పడ్డంటే అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. నా కొడుకు నేను చేస్తాను, ఆ పిల్లకి ఏమవుతుందో దేవుని మీద భారం వేసి ఉంచిన. అది అనుకోకుండా అట్లా అయింది, నేను కూడా కావాలని అయితే ఏమైందో ఎక్కడైంది. కానీ అప్పుడైతే నాకు కొడుకుని ఏం చేస్తారో వాళ్ళు ఏదేదో అన్నమాట, జీవితమే లేకుండా చేస్తామన్నారు, ఏం చేస్తారు నా పిల్లగాన్ని అని. అప్పుడైతే ఇక ఉన్నా గానీ శివంలాగా అయిపోయినా అనమాట. అది బాధపడే రోజులు ఉంటాయి, తల్లిదండ్రులు అన్నప్పుడు బాధపడుతూనే ఉంటాం, మీది కనబడే అవి. మళ్ళా తర్వాత ఒకసారి అప్పుడు చేయగినప్పుడు కనబడతాయి అవి. అన్న గురించి ప్రతి క్షణం నేను డాడీకి షుగర్, నాకు బీపీ, మాకు ఏమైపోతుందో తెలియదు, వీడు ఇంకా సెట్ అవుతలేడు, అప్పుడు నా తర్వాత నా పిల్లలకి ఎవరు చూసుకుంటారు, అవన్నీ మైండ్లు ఉంటాయి. నాకు లేని ఎట్లుంటాం, బాధ లేని ఉంటామా? మీదికి ఏమైంది అనుకుంటారు ఎవరైనా కానీ, కన్న పిల్లల గురించి బాధ తప్ప ఇంకేముంటది నాకు. బస్సులు దిగేటప్పుడు, బండ్లు నడిపేటప్పుడు ఎంత ముందు చూసుకొని బండి. మా దగ్గర కోట్లు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ లేవు, మీరే కోట్లు అనుకుంటారు, బిల్డింగ్లు అనుకుంటారు. నాకేం లేదని నేను ఫీల్ గా, నా పిల్లలు నా బంగారం లాగా ఉన్నారనే మురిసిపోతా ఉంటాను ఆ మైండ్. ఎందుకంటే మంచి వాళ్ళకే ఈ రోజులలో ఇది నమ్మకం లేదు. మాది సడన్ నా బీపీ పెరిగిందో తక్కువ అయిందో తెలియదు, డాడీ కూడా షుగర్, మాకేమవుతుందో నా పిల్ల మెయిన్ ఇది నా పిల్లగాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. వాడి మనిషిగాడు, చిన్నోడు అంటే హుషారున్నాడు, ఎవరన్నా నలుగురు, వాడు అసలు మనిషిగాడు, నా పిల్లగా ఇదే అనుకుంటా నా మైండ్ లో. కానీ తల్లిదండ్రి ఆలోచించేది పిల్లల గురించి, నేనే కాదు ఏ తల్లిదండ్రి అయినా పిల్లల గురించి. నేనైతే ఇంకా కూడా ఆలోచించుకుంటా, నా పిల్లల కన్నా ఎక్కువ నాకు ఆస్తులు వద్దు, ఏమొద్దు, వాళ్ళు చల్లగా సెట్ అయితే చాలు, ఇది ఒకటే అనుకుంటా నేను. ఇంకా అంతకు మించి నేను ఇంకేం కోరుకోను. నాకు బంగారాలు తెచ్చిపెట్టాలి, ఇది తెచ్చి నాకేం వద్దు, నాకు అడిగి సంతోషం, మీరు సెట్ అయ్యి మీ లైఫ్ లో సెట్ అయితే అంతకు మించి నాకు ఇంకేం వద్దు. ఇది కోరుకునేది అది మీ గురించి. నిజంగా చెప్తున్నా గైస్, మీరు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ 2 months వరకు మా డాడీ శాలరీ 6,000. లాస్ట్ 2 months వరకు మా డాడీ శాలరీ 6,000. మీరు నమ్ముతారో నమ్మరు, కానీ ఇప్పుడు 6,000 నుంచి 12,000 సంపాదిస్తుండే. అంటే
ఇక అది డాడీకి అదొక 12 హ్యాపీ, మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. మంచిగా హ్యాపీగా పోతాడు, డ్యూటీకి మంచిగా వస్తాడు, జస్ట్ ఖుష్ అయిపోతాడు డాడీగా. 12,000 అరే నిన్న శాలరీ రాగానే ఇట్లా లెక్క పెడుతుండు. ఇంకా నిన్న బట్టలు కూడా ఇప్పించాడు మాకు మంచిగా. ఇక అట్లా మీరేమైనా చెప్పాలనుకుంటారా వాళ్ళకి, చూసే వీడియో వేసేటోళ్ళకి? మీరు ఛానల్ తెలంగాణ పిల్లోడు, మంచి ఛానల్ తెలంగాణ పిల్లోడు, మంచిగా ఏమన్నా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రేమ గాని, ప్రేమలు ఎట్లుండాలి కానీ, ఎంత కొట్లాడుకున్నట్లున్నా, చదువు విషయంలో ఎట్లా, అమ్మ నాన్న ఏమన్నా అంటే కూడా అట్లా. ప్రేమలు అంటే ఇప్పుడు డబ్బులు, అప్పట్లో మన చిన్నప్పుడే చాలా మంచి ప్రేమలు అండి. ఏం లేకపోవచ్చు మనకు, ఉపాసం ఉన్నా సరే కానీ అదొక తృప్తి వేరు. కూర్చొని అందరం కూర్చొని ఒక దగ్గర అన్నయ్య చెల్లి ఇది తమాషా. అప్పుడు ఇప్పుడు మా అన్నయ్యకి మాకు చెప్తున్నాం కదా, మాకు ఒక్కలాంటి ఒకరు ప్రాణం ఒక్కలాంటి ఒకరు ప్రాణం ఒకసారి కోపం వచ్చి నేను మాట్లాడడం అన్నయ్య తలలు వెళ్ళిపోతాడండి. ఇప్పుడు అట్లా వీళ్ళు అంతెందుకు, ఇప్పుడు మా పిల్లలే మా మమ్మీ మాట్లాడుకున్న పర్లేదు మాకేంది అని తుడుచుకొని వెళ్ళిపోతారు. కానీ మా అన్నయ్య నేను మాట్లాడలేదనుకో తిండి కూడా సరిగ్గా తినడండి. ప్రేమలు ఎప్పటి అలాగున్నాయి, ఇప్పుడు లేవు. డబ్బుల మునిగి తేలుతున్నారండి. దయచేసి డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రేమలు మాత్రం దొరికాయి. జీవితం పోయినా దొరికాయి. చదువు విషయంలో ఏమైనా చెప్తావా? చదువు అట్లా ఒక చిన్న పల్లెటూరు మాది, మా అమ్మ చదువుకోమన్నది కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మేము చదువుకున్నందుకు మన పిల్లలు చదువుకోవాలని మనం ఏదో కష్టపడుతున్నాం. వాళ్ళని మన పిల్లలు సెట్ కావాలని నేనైతే ఇట్లా కోరుకుంటున్నాండి. మీకు కూడా అదే చెప్తున్నా. మన పిల్లల కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మంచిగా చదువుకుంటే మనకు అంతకు మించిన ఆస్తి ఇంకేం లేదండి. సో గైస్ చెప్తుంది అమ్మ మన గురించే చెప్తుంది, అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ అనుకొని చెప్తుంది. చెప్తా డాడీ అంటే ఇప్పుడు మళ్ళా ఇంకోటి అండి, ఎంత చదువుకున్నా సరే అండి మన పిల్లలు మనకు ప్రేమించాలి. ఎక్కడున్న వాళ్ళు అమ్మ నాన్న అని మనకు డబ్బు అని కాదు కానీ ఒట్టి ప్రేమనైనా మనకు చూపించాలండి. పోనీలే అది అయిపోయింది, ఏజ్ అయిపోయింది, మనకి ఎందుకులే అని అట్లా ఉండొద్దని నేను అనుకుంటా అండి. నాకెందుకంటే మా అమ్మ అంటే ఇప్పటికి ప్రాణం. ఒక 4-5 ఏళ్ళు చూడలేదనుకో మనసు గుంస్తుంది. ఎందుకంటే పోలేం మనం, పనుల వల్ల, ఈ పిల్లల ఈ స్కూళ్ళ వల్ల మనం ఊరు వెళ్ళలేం. కానీ ప్రాణం అట్లా ఉంటుందండి. ఆ ప్రేమలు మెయిన్ చెప్పేది ఏంటంటే ప్రేమ ముఖ్యం, పిల్లల లైఫ్ ముఖ్యం. వాళ్ళు కూడా మనకు తెలుసుకోవాలి, మా అమ్మ డాడీ అని వాళ్ళకు కూడా తెలియాలి, ప్రేమ ఉండాలి. నేను కోరుకునేదాన్ని ఇది ఒకటే అండి. డబ్బులు ఏముందండి, ఈరోజు వస్తే రేపు పోతాయి నీళ్ళ మీద బుంగల్లాగా. కానీ ప్రేమలు మాత్రం కోట్లు కోసినా దొరకాయండి. చెప్పేది ఇది ఒకటే. నేను నిజంగా చెప్తున్నాండి, మా అన్నయ్య అంటే పిచ్చి ప్రేమ మాకు. మా ఆయన అంటాడు ఏంది మీ ఇద్దరికి అంత ప్రేమ అంటాడు, కానీ మాకు డబ్బులు ఎక్కువ వచ్చాడు. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడండి. మా అన్నయ్య ఎట్లా అంటే మా అమ్మ ఒక చిన్న గిన్నె ప్లేట్ కూడా నాకు తీనిచ్చేది కాదు. అంత గర్వంగా పెంచినండి ఆ రోజులల్లా. అందుకే అంత ప్రేమ మా అన్నయ్య అంటే, ప్రాణం ఇచ్చేటంత ప్రేమ. ప్రేమలు ఉండాలని అనుకుంటున్నాండి, ఇంకేం లేదు. అందరు మన కోసమే చెప్తారు, ఎవ్వరు తప్పు చెప్పారు. అందరు మన ఫ్యామిలీ అనుకొని మన కోసమే చెప్తారు. సో ఇది మా పేరెంట్స్ తోటి ఫస్ట్ వీడియో. ఇక ఎట్లొచ్చినా చూడురి, పక్కా వాచ్ చేయరు, ఏమనుకోకూడదురా. మంచిగా వీడియో అయితే మంచిగా వస్తుంది, మనకంటూ ఒక తెలుస్తుంది ఎట్లా తీయాలని. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మేము తీస్తాం. మంచిగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. కానీ ఇక మేము ఒక్కటే చెప్తున్నా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసుకొని, లైక్ చేయండి. థ్యాంక్ యూ.